Hello everyone, welcome to Ekam IAS Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో రామ్సార్ కన్వెన్షన్ అండ్ రామ్సార్ సైట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రామ్సార్ కన్వెన్షన్ అంటే ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ సార్. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ. ఏవైతే గవర్నమెంట్స్ మధ్యలో సైన్ అవుతాయో వాటిని ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీస్ అంటాం. విచ్ వాజ్ సైన్డ్ ఇన్ సిటీ ఆఫ్ రామ్సార్ ఇన్ ఇరాన్, కాబట్టి దానికి నేమ్ వచ్చింది రామ్సార్ కన్వెన్షన్. It is signed in 1971 and it came into force since 1975. దీనికి ఇండియా సిగ్నటరీగా జాయిన్ అయ్యింది 1982లో. అంటే అసలు ఈ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దోస్ పర్టికులర్ వెట్లాండ్స్, ఇండియాలో అట్లా 27,000 పైగా వెట్లాండ్స్ ఉన్నాయి సార్. ఏ వెట్లాండ్స్ అయితే విచ్ హ్యాస్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ ద నేమ్ ఆఫ్ వెట్లాండ్ కన్జర్వేషన్, మనకి ఈ పర్టికులర్ సెగ్మెంట్లో రామ్సార్ కన్వెన్షన్లో రామ్సార్ సైట్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఈ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఎయిమ్ ఏంటంటే ఆ రామ్సార్ సైట్స్గా డిక్లేర్ చేసినవి లేకపోతే వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేయడం అండ్ వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ చేయడం. దిస్ ఇస్ ద మేజర్ సెగ్మెంట్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ దిస్ రామ్సార్ కన్వెన్షన్. అయితే మనకి 3 పిల్లర్స్ ఉన్నాయి సార్ ఈ కన్వెన్షన్లో. ఒక పిల్లర్ వచ్చేసి వైజ్ యూజ్ చేయాలి. వైజ్ యూజ్ అంటే మీరు యూజ్ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వాటి యొక్క పాసేజ్ని చేస్తూ ఉండాలి ఆ పర్టికులర్ రిసోర్సెస్ని. ప్లస్ మీ దగ్గర ఉన్న వెట్లాండ్స్ని రామ్సార్ కన్వెన్షన్లో లిస్టింగ్ చేస్తూ ఉండాలి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్లో. ప్లస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ చేస్తూ ఆ యొక్క వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండండి. ఈ పర్టిక్యులర్ 3 పిల్లర్స్ మీద మనకి రామ్సార్ కన్వెన్షన్ అనేది డిక్లేర్ అయింది. మాంట్రెక్స్ రికార్డ్ అని ఉంటుంది సార్. దీనికి ఇంకొక సెగ్మెంట్. మనం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇంపార్టెంట్ రామ్సార్ సైట్స్ లేటెస్ట్ యాడ్ అయినా గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ దాంట్లో సబ్సెట్లో మాంట్రెక్స్ రికార్డ్ అని ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ రిజిస్టర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ వేర్ ఎకలాజికల్ క్యారెక్టర్ హ్యాస్ చేంజ్డ్. అయితే రామ్సార్ సైట్స్లో ఉన్న లిస్ట్ ఆఫ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఎకలాజికల్ క్యారెక్టర్ కనుక చేంజ్ అయి ఉన్నా, చేంజ్ అవుతున్నా, చేంజ్ అవ్వబోతున్నా వాటిని తీసుకొచ్చి మాంట్రెక్స్ రికార్డులో పెట్టేస్తారు సార్. ఇండియాలో 2 రామ్సార్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాంట్రెక్స్ రికార్డులో ఉన్నాయి. కియోల్ దియో నేషనల్ పార్క్ అండ్ లుక్తక్ లేక్. ముందు చిల్కా లేక్ కూడా ఉండేదండి ఈ రికార్డులో, కానీ దాన్ని తీసేయడం జరిగింది. ఈ 2 మాత్రమే ఇప్పుడు మనకు ఆ సబ్సెట్ ఆఫ్ మాంట్రెక్స్ రికార్డులో ఉన్నాయి. అంటే దే ఆర్ ఇన్ డెడ్లీ డేంజరస్ సెగ్మెంట్ అని అర్థం. అదే మనం ప్రిలిమ్స్ డైమెన్షన్లో చెప్పే కదండి రామ్సార్ సైట్స్ గుర్తుండాలని. టోటల్గా మనకి ఇండియాలో 91 రామ్సార్ సైట్స్ ఉన్నాయండి. రీసెంట్గా వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే రోజు మనకి 2 రామ్సార్ సైట్లు యాడ్ చేయడం జరిగింది. ఒకటేమో కిచెన్ రామ్సైట్ ఇన్ పలోడి డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్, ఇంకోటి మెనార్ రామ్సార్ సైట్, మెనార్ వెట్లాండ్ ఇన్ ఉదయ్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్స్లో దొరికే స్పీసీస్ ఏంటంటే మన కిచెన్లో మైగ్రేటరీ డొమిసైల్ క్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అవైలబుల్గా ఉంటాయండి. అదే మెనార్ ఇన్ ఉదయ్పూర్లో వైట్ రమ్డ్ వల్చర్, లాంగ్ బిల్డ్ వల్చర్ అండ్ 70 ప్లాంట్ స్పీసీస్ అక్కడ ఉంటాయి. సో దే హ్యావ్ హై అమౌంట్ ఆఫ్ ఎకలాజికల్ క్యారెక్టర్. దీని ముందు 89 ఉండేవి, 2 యాడ్ చేసినాక 91 అయినాయి. అయితే దీనిలో కొన్ని కీ ఫ్యాక్ట్స్. మొత్తం 89 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. నన్ను అడిగితే ఫస్ట్ డిక్లేర్ అయినవి లార్జెస్ట్, ఫస్ట్, స్మాలెస్ట్, లాస్ట్ 5 యాడ్ అయినాయి అండ్ ఒక 20 to 30 మోస్ట్ ఇంపార్టెంట్ రామ్సార్ సైట్స్ ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవాలి. వాటి స్టేట్ గుర్తుండాలి, వాటిలో ఉన్న ఫ్లోరా అండ్ ఫోనా గుర్తుండాలి. ఇయర్స్ పెద్ద గుర్తుండకపోయినా దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి దట్ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ. మనకి ఇండియాలో రామ్సార్ సైట్లో లార్జెస్ట్ రామ్సార్ సైట్ వచ్చేసి సుందర్బన్ వెట్లాండ్ అండ్ ఫస్ట్ రామ్సార్ సైట్ వచ్చేసి చిల్కా లేక్ అండ్ రేణుకా వెట్లాండ్. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ వన్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఈ 3 అయితే గుర్తుపెట్టుకోండి. లేటెస్ట్గా ఏవైతే యాడ్ చేసినారో ఆ రామ్సార్ సైట్స్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. స్టేట్ మాత్రం పక్కా గుర్తుంచుకోవాలి, పేరింగ్ బేస్డ్ ఆఫ్ క్వశ్చన్స్లో వస్తాయి. లేకపోతే రామ్సార్ సైట్స్ ఇచ్చేసి అరేంజ్ దెమ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ కానీ ఈస్ట్ టు వెస్ట్ కానీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం మెయిన్స్ డైమెన్షన్లో చూస్తే ఈ రామ్సార్ సైట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది, ఇవి బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేయడంలో హ్యూజ్ రోల్ని ప్లే చేస్తాయి సార్. ఇది పాయింట్ నెంబర్ 1 దాని యొక్క ఇంపార్టెన్స్. ఈ పర్టికులర్ రామ్సార్ సైట్స్ ఆర్ వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో ఇన్ జనరల్గా దే ప్రివెంట్ ఫ్లడ్స్, ఎరోజన్ అండ్ సెలినిటీ. అందుకే ఈ రామ్సార్ సైట్స్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని అంటూ ఉంటారు. ఇంప్రూవ్ ద గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. వెట్లాండ్స్ ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ ఎనేబుల్స్ ఈకో టూరిజం అండ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ ఆఫ్ ద లోకల్ కమ్యూనిటీ. ఇవేమో దీని ఇంపార్టెన్స్. కాకపోతే వీటిని ప్రొటెక్ట్ చేయడంలో మనకు కొన్ని ఛాలెంజెస్ కూడా వస్తాయి సార్. ఆ ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ అర్బనైజేషన్ వల్ల ఈ వెట్లాండ్స్ ఆర్ రామ్సార్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. హైదరాబాద్లో చూస్తే మీకు అవి లేక్స్ దగ్గర ఇల్లులు కట్టడం, లేక్ వ్యూ విల్లా ప్రాజెక్ట్స్ అని కట్టడం, దానివల్ల లేక్స్ డిస్మాంటిల్ అవుతున్నాయి. ఓవర్ అర్బనైజేషన్ వల్ల
ఈ వెట్లాండ్స్ అనేవి డిస్ట్రాయ్ అవుతున్నాయి. సెకండ్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్ వల్ల ఈ వెట్లాండ్స్ అనేవి డిస్ట్రాయ్ అవుతున్నాయి. ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్స్ కానీ లేక్స్ కానీ ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ చాలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి ప్రెసెంట్ కంటెక్స్ట్లో. ప్లస్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ఒక స్పెసిఫిక్ లేదు సార్. రీసెంట్గా తెలంగాణలో హైడ్రా తీసుకొని వచ్చారు, కానీ మీరు రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో చూస్తే అట్లాంటి గవర్నెన్స్ ఆర్ సపరేట్ ఫ్రేమ్వర్క్ ఆర్ అథారిటీ అనేది లేదు. వీక్ కమ్యూనిటీ పార్టిసిపేషన్, జనాలకు అసలు దీని గురించి అవగాహన లేదు. ప్లస్ వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ చాలా లీస్ట్ రేట్లో ఉంటుంది. ప్లస్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఉన్నప్పటికీ అవి డిలేడ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఆర్ డిలేడ్ ఇన్ సెగ్మెంటల్ ప్రాసెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ విచ్ వి ఫేస్. కానీ గవర్నమెంట్ తన యొక్క మెజర్స్ని కంట్రోల్ చేస్తూ ఫ్లో చేస్తూ ఉంది. దాంట్లో నేషనల్ ప్లాన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎక్వాటిక్ ఈకోసిస్టమ్స్ ఈజ్ వన్ పర్టిక్యులర్ గవర్నమెంట్ మెజర్. Wetland Rules 2017 is the second one. Wetland Authority in each state is the third one. Inclusion of wetlands in National Biodiversity Action Plan. And India being the convention part, Ramsar Convention part is the fifth one. Already అది ముందు చెప్పినట్టే ఇవి గవర్నమెంట్ మెజర్స్ తీసుకుంటూ ఉన్నాయి. కాకపోతే వీటి యొక్క ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అనేది మనకి జరగాల్సి ఉంటుంది. Coming to the question which might ask in UPSC prelims. So the prelims based question is like, consider the following statements about Ramsar Convention. It is a treaty under UNEP, United Nations Environment Program. Montreux record is maintained under this convention. Chilka Lake is in the Montreux record. Which of the following statements are correct? ఇక్కడ ఉన్న కోడింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక ఆన్సర్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఆన్సర్స్ని కమెంట్ రూపంలో తెలపండి. అండ్ ఇదే రామ్సార్ కన్వెన్షన్ మీద మెయిన్స్ క్వశ్చన్ వస్తే ఇలా వస్తుందండి. ఇండియాస్ గ్రోయింగ్ లిస్ట్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఈజ్ ఎ స్టెప్ ఇన్ రైట్ డైరెక్షన్, బట్ వెట్లాండ్ కన్జర్వేషన్ డిమాండ్ మచ్ మోర్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ దాన్ జస్ట్ లిస్టింగ్ అవుట్ ఫ్రమ్ దెమ్. క్రిటికల్లీ అనలైజ్ విత్ రిఫరెన్స్ టు ద పాలసీస్ అండ్ ఛాలెంజెస్ ఇండియాలో ఉన్న పాలసీస్ ఏంటి, వాటి యొక్క ఛాలెంజెస్ ఏంటి, ఆ పర్టికులర్ డైమెన్షన్లో మీ జిఎస్ పేపర్ 3లో జిఎస్ పేపర్ 1లో మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఛానల్. Click on the bell icon for continuous notifications. Thank you for watching this. Have an awesome day. Jai Hind.